నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్స్ లో హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ కు మరో షాక్ టిఆర్ఎస్ లో చేరనున్న ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ మళ్ళీ తెరపైకి గ్యాంగ్స్టర్ నయీం అనుచరుల ఆగడాలు 88,37,000 నగదు 3 కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు మా ఎన్నికల్లో నరేష్ భారీ విజయం ప్రత్యర్థి శివాజీపై 69 ఓట్ల ఆధిక్యంతో నరేష్ గెలుపు సోషల్ మీడియాపై ఎన్నికల వేళ గట్టి చర్యలు ప్రచారాలు ప్రకటనలు ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తాయన్న ఈసీఐ ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే కర్నూలు జిల్లా శ్రీశైలంలో భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది వేకువజామున 4 గంటలకు ఆలయంలో మంగళ వాయిద్యాలు సుప్రభాత సేవ మహామంగళారతి ప్రాంతకాల పూజలు నిర్వహించారు అనంతరం భక్తుల్ని దర్శనానికి తరలి వెళ్లారు తెలుగు రాష్ట్రాల నుండి కాక పొరుగు రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు ఉభయ దేవాలయాలు క్షేత్ర ప్రధాన విధులు కొత్త జన కోలాహలంతో కలకలలాడాయి స్వామి అమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం పట్టింది అధికారులు ముందస్తు చర్యలతో ఉభయ దేవాలయాలను నిర్వహించారు సుమారు 50,000 మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు హైదరాబాద్ తెలంగాణ భవన్ ముందు నూతనంగా నిర్మిస్తున్న క్యాంటీన్ భవనాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నెలవలపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు గత 350 సంవత్సరాల నుండి మల్లయ్య దేవునిగా ప్రసిద్ధి చెంది భక్తుల పూజలు అందుకుంటూ చుట్టుపక్కల గ్రామాల నుండి జిల్లా వ్యాప్తంగా భక్తుల కోరికలు తీరుస్తూ అందరి పాలిట వరమై వెలుస్తున్నాడు ఇక ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నుండి బ్రహ్మోత్సవం జరపబడును ప్రతి మాస శివరాత్రి కూడా అభిషేకములు వైభవవేతమంగా జరుపుతున్నాం శివరాత్రి నాడు స్వామివారికి అభిషేకం జరిపినట్లయితే కాశీలో 100 గోధనములు ఇచ్చిన ముక్తపుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఇక స్వామివారికి ప్రతి సంవత్సరం దాదాపు 200 జంటలతో కళ్యాణం చేయటం ఇక్కడ ఆనవాయితీ ఈరోజు స్వామివారి రథోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెలవలపల్లి సర్పంచి గుండ్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఉప సర్పంచి పాలగోని శారద వినోద్ గౌడ్ మాజీ సర్పంచి అంగిరేకుల నాగభూషణం గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు గుండ్రెడ్డి శ్రీనివాసరెడ్డి నెలవలపల్లి గ్రామం మండలం చింతపల్లి జిల్లా నల్గొండ నేను ఈ గ్రామానికి సర్పంచ్ని మా ఊరి మల్లన్న జాతర అదేవిధంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి 4వ తారీఖు నుంచి ఈ బ్రహ్మోత్సవాలు మొదలైనాయి 4వ తారీఖు ఎదుర్కోళ్ళు అంటే దేవుడు కళ్యాణం కోసం ఎదుర్కోళ్ళు దేవుడు బ్రహ్మరాంబ శివుడిని ఎదుర్కోళ్ళతో మొదలయ్యి నయీం బ్రతికి ఉన్నప్పుడు కబ్జాలు చేసిన భూముల్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బినామీలపై పేరుపైకి మారుస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సర్వే నెంబర్ 730లో ఉన్న 5 ఎకరాల భూమిని మంద వెంకటేశ్వరరావుపై రిజిస్టర్ చేశారని ఇతను మరొక రియల్ ఎస్టేట్ DVR సంస్థకి అమ్మే ప్రయత్నం చేయడం చేశారు వీరి దగ్గర ఉన్న జిరాక్స్ పేపర్లతో సబ్ రిజిస్టర్ సదార్ భూమిని రిజిస్టర్ చేయడానికి ప్రయత్నంతో అసలు కథ బయటికి వచ్చింది నయీం భార్య హసీనా బేగంతో పాటు నయీం అనుచరులు పాషం శ్రీనివాస్ అబ్దుల్ పేహా అబ్దుల్ నాజర్ మరియు తుమ్మ శ్రీనివాస్ని అరెస్టు చేసినట్లు రాచకొండ SOT మరియు భువనగిరి టౌన్ పోలీసులు తెలిపారు 88,37,000 నగదు 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు
ఈ కేసులో ఎంతటి వారైనా సరే వదిలేది లేదని పోలీసులు మీడియా పరంగా తెలిపారు. నయీం బ్రతికి ఉన్నప్పుడు కబ్జాలు చేసిన భూముల్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బినామీల పేరుపైకి మారుస్తుండగా అదుపులోకి తీసుకున్నాము. సర్వే నంబర్ 730లో ఉన్న 5 ఎకరాల భూమిని మంద వెంకటేశ్వరరావు పైన రిజిస్టర్ చేశారు. ఇతను మరొక రియల్ ఎస్టేట్ DVR సంస్థకి అమ్మే ప్రయత్నం చేశారు. వీరిద్దరి దగ్గర ఉన్న జిరాక్స్ పేపర్లతో సబ్ రిజిస్ట్రార్ సదరు భూమిని రిజిస్టర్ చేయడానికి ప్రయత్నం చేశారు. దీనిలో సబ్ రిజిస్టర్ పాత్రపై విచారణ చేస్తున్నాము. నయీం భార్య హసీనా బేగంతో పాటు నయీం అనుచరులు పాసం శ్రీనివాస్, అబ్దుల్ ఫేహే, అబ్దుల్ నాజర్ మరియు తుమ్మ శ్రీనివాస్ని అరెస్టు చేసిన రాచకొండ SOT మరియు భువనగిరి టౌన్ పోలీసులు 88,37,000 నగదు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నయీం కజిన్ నాజర్, నయీం భార్య మరియు ప్రధాన అనుచరుడు పాసం శ్రీనివాస్తో కలిసి పథకం పన్ని నయీంకి బినామీ అయిన తుమ్మ శ్రీనివాస్ పేరుపైన ఉన్న 5 ఎకరాల ల్యాండ్ని అమ్మడానికి గత శుక్రవారం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లారు. అంతకుముందు రోజు సబ్ రిజిస్టర్తో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ల్యాండ్ని 89 లక్షలకి అమ్మటం జరిగింది. దానిని నిందితులు 5గురు పంచుకోవడం జరిగింది. ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా వారిని వదిలేది లేదు. పోలీస్ స్టేషన్ పరిధిలో నయీం జీవితం ఉన్నప్పుడు కొన్ని ల్యాండ్ గ్రాబింగ్ చేసిన ప్రాపర్టీస్ ఇప్పుడు అది బెనామీ పేరుతో మళ్ళీ అది వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తూ ఫ్రాడులెంట్ డాక్యుమెంట్ సృష్టించి ఈ ఫ్రాడ్ చేసిన ఈ మొత్తం ర్యాకెట్ ని మన SOT పోలీస్ తర్వాత భువనగిర్ ACP ఆధ్వర్యంలో అక్కడ స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో అంతకుముందు భువనగిర్ కేసెస్ లో దాదాపు 182 కేసెస్ ఎవరి మీద ఉన్నాయి. ఆ పాసం శ్రీనివాస్, తర్వాత మొహమ్మద్ అబ్దుల్ ఫహీం, ఈయన భువనగిర్ కజిన్ బ్రదర్, నయీం కజిన్ బ్రదర్ ఈయన, తర్వాత మొహమ్మద్ అబ్దుల్ నాజిర్, ఈయన అప్పుడు భువనగిర్లో నయీం అసోసియేట్, తర్వాత భార్య మొహమ్మద్ హసీనా బేగం, తర్వాత ఈ బెనామీ తుమ్మా శ్రీనివాస్, ఈ 5గురుని ఇప్పుడు అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి 88,37,000 రూపీస్ వర్త్ క్యాష్ అండ్ గోల్డ్, తర్వాత 3 3 వీలర్స్, ఒక నిస్సాన్ వెహికల్, ఒక మహేంద్ర SUV, తర్వాత ఒక హుండాయి i20 అది రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో భువనగిరి టౌన్ లో ఉన్న ప్రాపర్టీ సర్వే నంబర్ 730లో 5 ఎకర్ ప్రాపర్టీ ఉన్నాయి. ఈ ప్రాపర్టీని ఈ తుమ్మా శ్రీనివాస్ అని నయీం బేనామీ, ఈ తుమ్మా శ్రీనివాస్ ఇక్కడ DVR ఎస్టేట్ అని, DVR ఎస్టేట్ లో ఉన్న మండపల్లి వెంకటేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ కు చెందిన ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ TRS లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య TRS లో చేరుతున్నట్టు ప్రకటించగా తాజాగా బానోతు హరిప్రియ కూడా TRS లో చేరుతున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించి ప్రెస్ నోట్ విడుదల చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అయినా మళ్లీ పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆమె ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. TRSలో చేరి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె ప్రకటించారు. ఇది ఇలా ఉండగా ఉసరవెల్లి కూడా సిగ్గుపడితేంతగా మరీ అప్పట్లో పార్టీ మారడంపై ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ ఏమన్నారో ఒక్కసారి విందామా? కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని వేలమక్కూరు గ్రామ ప్రజలు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 30 సంవత్సరాల నుండి కూడా నీరు లేకుండా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 3 చక్రాల బండితో సుమారుగా కిలోమీటర్గా వెళ్లి తీసుకువస్తున్నారు.
గ్రామ దర్శిని కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు గ్రామ ప్రజలు పెద్దలు అడ్డుకున్నారు. సంవత్సరాల తరబడి సమస్య తీరడానికి లేదని అధికారులపై గ్రామ ప్రజలు విరుచుకుపడ్డారు. మాకు నీరు సమస్య తీరుస్తేనే గ్రామంలోకి రాణిస్తామని గ్రామస్తులకు అధికారులకు వాగ్వివాదం జరిగింది. అధికారులు గ్రామస్తులకు మొదట నీళ్లకు కావలసిన మొత్తం పెట్టుబడి పెట్టండి, తర్వాత మీకు బిల్లు పెడతామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఈ నెల 19, 20 తేదీల్లో గ్రామ దేవత ఉత్సవం జరుపుతున్నామని, అందువలన దీనికి సంబంధించిన ఉన్నత అధికారుల స్పందించి సమస్యలను తీర్చాలని ప్రజలు పెద్దలు అధికారులకు కోరారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని వేలమకూరు గ్రామంలో సంవత్సరాల తరబడి నీటి సమస్య తీరడం లేదని అధికారులపై గ్రామ ప్రజలు విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే 30 సంవత్సరాల నుండి కూడా నీరు లేకుండా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 3 చక్రాల బండితో సుమారుగా కిలోమీటర్ దూరంగా వెళ్లి నీటిని తీసుకువస్తున్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు గ్రామ ప్రజలు పెద్దలు అడ్డుకున్నామని, మీరు నీటి సమస్య తీరిస్తేనే గ్రామంలోకి రాణిస్తామని వాగ్యుద్ధానికి దిగామని, అందుకుగాను మాకు మీరు మొదట నీటికి కావలసిన మొత్తంను పెట్టుబడి పెట్టండి, తరువాత మీకు బిల్లు పెడతామని హామీ ఇవ్వడంతో సద్దుమణిగింది. తరువాత సుమారుగా 2,50,000 పైప్లైన్లు, పీవీసీ పైపులు సొంత నిధులతో ఖర్చు పెట్టామని, దానికి ఇంతవరకు బిల్లులు రాలేక నానా అవస్థలు పడుతున్నామని, ప్రస్తుతం మా ఊరు పక్కన హంద్రీనివా వెళ్తున్నప్పటికీ ఆ నీరును సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని, మాకు అందని ద్రాక్ష సామెతగా మిగిలిపోయిందని, ఈ నెల 19, 20 తేదీల్లో గ్రామదేవత ఉత్సవం జరుపుతున్నామని, అందువలన దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను తీర్చాలని ప్రజలు పెద్దలు అధికారులను కోరడమైనది. చాలా కష్టంగా ఉంది. రాత్రి పగులు నిద్ర కాసుకొని నీళ్ళ కాడే ఉంటున్నాము. మా ఊర్లో దేవర్లు తిరునాళ్ళు అవుతున్నాయి. కనీసం సుక్క నీళ్ళు లేవు. బంధువులు కూడా రాకుండా ఉన్నారు. వద్దని మేమే చెప్పేస్తున్నాము. నీటి ప్రాబ్లం మాకు చాలా ఉంది. మీరు దయచేసి మాకు నీళ్లు నీటిని వదిలేస్తే సప్లై చేస్తే మిమ్మల్ని ఎంతో మేలు కోరిన వాళ్ళైతాము. కాస్త దయచేసి మమ్మల్ని మీరు దయచేయాలని కోరుతున్నాము. గత 35-40 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా తాగడానికి అయితే నీళ్ళు లేవు. మరి మా గ్రామంలో మీరే చూస్తున్నారు, ఇదల్లా కూడా ఈ కడవలు మిగతా మా జనాలు ఇక్కడ ఎంత సపోర్ట్ చేస్తున్నారు అటువంటిది, నీళ్ళు లేక ముందుకు వచ్చినటువంటిది మీరే చూస్తున్నారు. మరి ఇంతకుముందు కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాము, కొన్ని సంవత్సరాల నుంచి కంప్లైంట్ ఇస్తున్నాము, ఏది కూడా జరిగిండేది లేదు. మరి ఇంత జరుగుతున్నప్పుడు పక్కనే మాకు ఈ పందికొన డ్యామ్ నుంచి వంక ద్వారా ఇక్కడ గాలిదీరు ప్రాజెక్టుకి నీళ్ళు వెళ్తున్నాయి. ఆ నుంచి అక్కడ నుంచి నీళ్ళు వెళ్తున్నాయి, కానీ మేము పక్కన వెళ్తున్నా కూడా మేము నీళ్ళని చూస్తూనే ఉన్నాం, కానీ మా గ్రామానికి అయితే వచ్చిండేది లేదు. అందుకని ఒకసారి గ్రామ దర్శనం అనే సభ జరిగింది ఇక్కడ మా గ్రామంలో. జరిగే టైంలో వాళ్ళు ఉన్న టైంలోనే మా గ్రామ ప్రజలు పెద్దలు యువకులు అంతా కూడా కలిసి, ఆడవాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళని ఆ గ్రామ సభ కమిటీలో డిఎస్ఓ మేడం, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసరు, తర్వాత ఎండిఓ, ఎంఆర్ఓ, సెక్రటరీ, మిగతా. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9440537044. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చొరగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ టీడీపీకి ఊహించని మరో షాక్ తగిలింది. ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. సోమవారం ఉదయం వైసీపీ నేత వసంత్ కృష్ణప్రసాద్ చంద్రశేఖర్ను లోటస్ పాండ్కు తీసుకొచ్చారు. సినీ నటుడు ఆలీకి వైసీపీ కండువ కప్పిన అనంతరం జగన్ సమక్షంలో చంద్రశేఖర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ కండువా కప్పుకొని ఆ పార్టీలోకి చేరారు. ఈ నేపథ్యంలో ఒక ప్రశ్న ఆలీకి మీడియా నుంచి ఎదురైంది. పవన్ కళ్యాణ్ను కాదని వైసీపీలో ఎందుకు చేరారంటూ మీడియా ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. స్నేహం వేరు, రాజకీయం వేరు కాబట్టే జనసేన పార్టీలో చేరలేదన్నారు. అన్ని పార్టీలో ఉన్న నాయకులంతా తనకు తెలిసిన వాళ్ళేనని చెప్పారు. ప్రజలంతా జగన్ రావాలి, జగన్ కావాలి అని కోరుకుంటున్నారని, అందుకే ఆయనకు తన వంతు చేయూతను అందిద్దామని వైసీపీలో చేరానని ఆయన అన్నారు. ఎల్బీ నగర్, హైత్ నగర్లోని శాంతినగర్లో మౌంటెల్లి పబ్లిక్ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. దీనికి చీఫ్ గెస్ట్గా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ మరియు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు రచయిత సైదుల్ గుండ్లపల్లి హాజరయ్యారు. ఇక జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మౌంటెల్లి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ నేటి సమాజంలో విద్యార్థుల కీలక పాత్ర ఎంతో ఉందని, దాన్ని మీరు విజయపథంలో నడపాలని, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండాలని ఆయన మాట్లాడారు. ఇక ట్యాక్స్ ద్వారా తను రాకపోయినా ఆ వీడియోను పంపించాడు. ఇక ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు రచయిత సైదుల్ గుండ్లపల్లి మాట్లాడుతూ ఈనాటి సమాజంలో పిల్లలు తల్లిదండ్రుల్ని శత్రువులాగా భావిస్తున్నారని, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండడం లేదని, నేటి సమాజంలో తల్లిదండ్రులు దైవంతో సమానులని, వాళ్ళని గౌరవించాలని ఆయన చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో మౌంటెల్లి పబ్లిక్ స్కూల్ చైర్మన్ కుంచారం జయపాల్ రెడ్డి, బ్రిలియంట్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. Dear parents, students and the management of Mount Ellie High School, I'm happy to know that you are all celebrating the impeccable day today, that is 9th March. And in fact, I was to come to the school to be part of the celebrations, but due to some unavoidable reasons, I could not come. And maybe next time I'll definitely be there with you to witness the progress you are making all these years. And I'm extremely happy that Sri Jayapal Reddy Garu is taking great efforts to prove this school is not a conventional school. Most of the schools, they concentrate only on the academics, but here they are giving emphasis to the overall development of the child. And also I've heard that there is a lot of importance being given to the sports also. I think some of the students of the school have qualified for the state level competitions in various games. I came to know that the motto of this school is learn through fun. Actually most of the children whom I interact or whom I come across during my visits to school, many of the children I find them stressed up. But fortunately this school has totally changed its ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఫంక్షన్స్ వస్తూనే ఉంటాయి అన్నట్టు. తల్లిదండ్రులు బాగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఎవరు చూడు పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే తప్పు అనే భావిస్తూ ఉంటారు అన్నట్టు. దీనికి నేను 100% వ్యతిరేకరిస్తూనే అంటాను. ఎందుకంటే ప్రతిసారి కూడా పిల్లలు మా తల్లిదండ్రులు బాగా చూడలేకపోతున్నారేమో, మేము ఇలా తయారవుతున్నాం అని అంటారు. స్కూల్ మేనేజ్మెంట్ టీచర్స్ కూడా పేరెంట్స్ చాలా బాధ్యతగా పెంచాలి అని అంటారు. కానీ ఆ పేరెంట్స్ బాధ్యతగా ఉన్నారు కాబట్టే పిల్లలు ఈ విధంగా ఉన్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, పిల్లలు ఈ రోజు కాలంలో ఎలా తయారవుతున్నారు, మనం పిల్లల్ని ఎలాంటి జీవితంలో లైఫ్లో ఎలా సక్సెస్ చూపించాలనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దయచేసి అందరు వినాలమ్మా, చాలా మంచి విషయాలు. 2013లో
ఒక స్కూల్కి నేను వెళ్ళినప్పుడు, నేను డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో ట్యూషన్స్ అనేది, ఆఫ్టర్నూన్ ట్యూషన్స్ అనేది వెళ్ళేవాడిని. ఆ ట్యూషన్స్కి వెళ్ళేటప్పుడు 4th క్లాస్ 5th క్లాస్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా టాలెంట్ చూసి వాళ్ళు ఏం చేశారంటే, సార్ మీరు మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ చెప్తారా 4th క్లాస్ పిల్లలకు అన్నారు. సరే సార్ నేను చెప్తాను అని చెప్పాను. డిగ్రీ చదువుతున్నటువంటి టైంలో ప్రతి ఒక్క పేరెంట్ జాగ్రత్తగా వినండి. నేను 4th క్లాస్లకు వెళ్ళిన తర్వాత నేను క్లాస్ స్టార్ట్ చేశాను. అది 2013లో. నేను క్లాస్ 4th క్లాస్ అమ్మాయికి. ఈ మధ్య ఎలాంటి ప్రచార మాధ్యమంలో అన్నింటికన్నా ముందు సోషల్ మీడియా ఉంటుంది. దేశంలో ఏ మూలలో ఎక్కడ ఏం జరిగినా ముందు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో తెలిసిపోతుంది. అలాంటి సోషల్ మీడియాపై ఎన్నికల వేళ గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది కేంద్ర ఎన్నికల సంఘం. సోషల్ మీడియాపై కూడా గట్టి నిఘా పెడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో చేసే ప్రచారం, ప్రకటనలు ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తాయని భారత ఎన్నికల సంఘం ఈసీఐ ఈ మేరకు స్పష్టం చేసింది. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేటప్పుడే తమ సోషల్ మీడియాలో ఖాతాల వివరాలను ఈసీకి అందజేయాల్సి ఉంటుందని తెలిపింది. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఏడాది కేంద్ర విభిన్న రంగంలోని ప్రముఖులకు పద్మ అవార్డులతో గౌరవించడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ ఏడాది విభిన్న రంగాల్లో ప్రముఖులను పద్మ అవార్డులతో గౌరవించింది. ప్రముఖ మలయాళ నటుడు సూపర్ స్టార్ మోహన్ లాల్ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించగా, తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు మరియు దర్శకుడిగా సత్తా చూపెట్టిన ప్రభుదేవాకు కేంద్రం పద్మశ్రీతో అవార్డుతో గౌరవించింది. తాజాగా రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డు పురస్కారాల వేడుకలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రభుదేవ ఈ అవార్డును అందుకున్నారు. టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల్లో నరేష్ భారీ విజయం దక్కించుకున్నారు. ప్రత్యర్థిగా నిలిచిన శివాజీరాజాకు 199 ఓట్లు పోలవగా నరేష్కు 268 ఓట్లు పోలయ్యాయి. ఫలితంగా 69 ఓట్ల ఆధిక్యంతో నరేష్ గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మా అసోసియేషన్ ఎన్నికల ఫలితాల సందర్భంగా సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ, పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించిన వాళ్ళకి తప్పకుండా విజయం సాధిస్తుందని తెలియజేశారు. ఇంతవరకు రికార్డ్ స్థాయిలో ఇలా జరగలేదు. ఇది ఒక మార్పుకే శిఖరం నేను అనుకుంటున్నాను. డబ్బులు పంచుతున్నారు, అవి ఇవి కొంతమంది చెప్తున్నారు. అది నిజమైతే మాత్రం బాధాకరం. డబ్బులు పంచుతున్నారంటే మేమైతే చాలా సిన్సియర్గా స్ట్రైట్గా చేస్తున్నాం. రికార్డ్ స్థాయిలో ఉంది. మహిళలు చాలామంది వస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ సైన్. థ్యాంక్ యూ. 2019 సార్వత్రిక ఎన్నికలకు కేంద్రం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 16వ లోక్సభ పదవీకాలం జూన్ 3తో ముగియనుంది. దీంతో ఆ లోపు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. సిఈసి సునీల్ అరోరా షెడ్యూల్ని ప్రకటించారు. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సునీల్ అరోరా చెప్పారు. In order to talk about the expenditure monitoring, then there is a meeting with the Chief Secretary, Home Secretary and their colleagues, DGP and their colleagues. After doing all this, we report back to the media in a press conference in the state. And same process was followed this time also. While finalizing poll dates, examination schedules of various state boards, CBSE, other relevant factors like various festivals, including festivals which have religious kind of bindings, for example, when people are fasting, etc. Harvest season in certain parts of the country, as well as the inputs obtained from the weather department, are also adequately factored in. In fact, behind the scenes, I would like to tell you that our colleagues, the senior deputy commissioner and all his colleagues, they have been slogging for maybe months together to work out all these things. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కాంగ్రెస్ కు మరో షాక్. టీఆర్ఎస్ లో చేరనున్న ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ. మళ్లీ తెరపైకి గ్యాంగ్స్టార్ నయీం అనుచరుల ఆగడాలు. 88,37,000 నగదు, 3 కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. మా ఎన్నికల్లో నరేష్ భారీ విజయం. ప్రత్యర్థి శివాజీపై 69 ఓట్ల ఆధిక్యంతో నరేష్ గెలుపు. సోషల్ మీడియాపై ఎన్నికల వేళ గట్టి చర్యలు. ప్రచారాలు, ప్రకటనలు ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తాయన్న ఈసీఐ.